వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వాటికి సరైన పరిష్కారం దొరకలేదన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడంపై ఎంహెచ్ఆర్డీలో కలెక్టరేట్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న వర్క్షాప్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా పగడ్బందీగా భూభారతి చట్టం రూపొందించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వాటికి సరైన పరిష్కారం లభించలేదని చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల సమస్యలు మరింత ఎక్కువయ్యాయని తెలిపారు. రైతులు తమ భూములు కోల్పోవలసి వచ్చిందన్న మంత్రి తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేశారన్నారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత కల్పిస్తామని, భూ రికార్డులను ఖచ్చితంగా పరిరక్షిస్తామని తెలిపారు. సామాన్యులకు రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. రైతు భూమికి సంబంధించి ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం లభించేలా విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.